బ్రేకింగ్ న్యూస్ నటి హనీ రోజ్ కు లైంగిక వేధింపులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మలయాళం నటి హనీ రోజ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ కేరళ బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్మనూరుపై కేసు పెట్టారు హనీ రోజ్. బాబీ చెమ్మనూరును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేరళలో బాబీ చెమ్మనూరు ఒక పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ హనీ రోజ్ కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు చేశారు. దీంతో కేరళ పోలీసులు బాబీని అదుపులోకి తీసుకున్నారు. హనీ రోజ్ కూడా చాలా సినిమాల్లో నటించారు. మలయాళం సినిమాల్లో, తమిళ సినిమాల్లో నటించారు, తెలుగు సినిమాల్లో కూడా నటించారు. హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమాలో కూడా నటించారు. బాలకృష్ణ నటించిన సినిమాలో కూడా హనీ రోజ్ నటించారు. మలయాళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన హనీ రోజ్ ఇప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు పారిశ్రామికవేత్త బాబీ అంటూ కేసు నమోదు చేశారు బాబీ చెమ్మనూరుపై. దీంతో బాబీ చెమ్మనూరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో చూసాం, తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ ఫిర్యాదులు చేశారు. పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు మలయాళంలో కూడా హనీ రోజ్ కంప్లైంట్ చేశారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటే ఒక బిజినెస్ మ్యాన్ పై. ఇక్కడ బాబీ చెమ్మనూరు ఒక వ్యాపారవేత్త, అయినా వ్యాపారవేత్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ కేసు పెట్టారు హనీ రోజ్. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, హనీ రోజ్ కంప్లైంట్ ఏంటి? బాబీ ఎటువంటి లైంగిక వేధింపు, అంటే బాబీతో అసలు ఉన్న పరిచయం ఏంటి? ఆయన లైంగిక వేధింపుల గురించి పోలీస్ స్టేషన్లో ఆమె చేసిన ఫిర్యాదు ఏంటి? హనీ రోజ్ ఈ యాక్ట్రెస్ తెలుగు సినిమా ప్రేక్షకులకి వీరసింహారెడ్డి సినిమా ద్వారా బాగా పరిచయం అయిందని చెప్పాలి. ఆవిడ గతంలో ఆలయం, అలాగే ఈ వర్షం సాక్షిగా అనే సినిమాల్లో నటించినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ద్వారా బాగా సుపరిచితులయ్యారు. అయితే తను రీసెంట్ గా తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, ఓ బిజినెస్ మ్యాన్ తను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నాడు, తన గురించి కామెంట్స్ చేస్తున్నాడు, తను వెంటబడుతున్నాడు, మానసికంగా హింసిస్తున్నాడు అంటూ ఆ బిజినెస్ మెన్ మీద ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మలయాళ యాక్ట్రెస్ కు గతంలో తను ఒక షాపు ఇనాగరేషన్ కు గెస్ట్ గా వెళ్ళినప్పుడు పరిచయమైన ఈ బాబీ అనే ఒక బిజినెస్ మెన్, బాబీ చెమ్మనూరు, ఈ బిజినెస్ మెన్ తనని అప్పటి నుంచి కూడా వెంటాడుతున్నాడు, తను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నాడు, తన గురించి కామెంట్స్ చేస్తున్నాడు, తనని మానసికంగా హింసిస్తున్నాడు అంటూ లైంగిక వేధింపుల కేసు పెట్టడం ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. బాబీ చెమ్మనూరు అనే అతను ఒక ఫేమస్ బిజినెస్ మెన్ అని తెలుస్తుంది. మలయాళంకి చెందిన, కేరళకు చెందిన బిజినెస్ మెన్. రీసెంట్ డేస్ లో సినిమా నటీమణులు ఈ లైంగిక వేధింపుల కేసులపై చాలా చర్చ అయితే జరుగుతోంది. చాలా మంది వారిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ సినిమా పరిశ్రమకు చెందిన సహ నటీనటులు అనుకోవచ్చు, టెక్నీషియన్లు అనుకోవచ్చు, వాళ్ళ మీద కంప్లైంట్లు చేస్తున్నారు. అయితే హనీ రోజ్ మాత్రం డిఫరెంట్ కేసు. ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ తనని వేధిస్తున్నాడంటూ ఆవిడ కేసు ఫైల్ చేయటం, అలాగే బాబీ చెమ్మనూరుని పోలీసులు అదుపులోకి తీసుకోవటం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది రోహిత్. రైట్, ఈ పోలీసులు ఏం చెప్తున్నారు? అతన్ని అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి పంపించినట్టుగా తెలుస్తోంది. సో హనీ రోజ్ ఎటువంటి సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది? దీనిపై మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి హనీ రోజ్కి వస్తున్న మద్దతు ఏంటి? ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి అయితే ఫిమేల్ యాక్ట్రెసెస్ ఎవరికైతే ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో వాళ్ళకి లోకల్ గా ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బాసటగానే నిలుస్తున్నారని చెప్పుకోవాలి. హనీ రోజ్ విషయంలో కూడా హనీ రోజ్ తనని లైంగికంగా, మానసికంగా ఎలాంటి వేధింపులకు గురి చేస్తున్నాడు అనేది ప్రాథమిక సాక్ష్యాలు అయితే పోలీసులకు ఆవిడ ఇచ్చారు, కంప్లైంట్ చేశారు. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద ఆయన పైన కేసు ఫైల్ చేశారు. ఈ విధంగా హనీ రోజ్ ఇచ్చిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా పోలీసులు అయితే కఠిన నిర్ణయమే తీసుకున్నారు. బాబీ చెమ్మనూరుని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. బహుశా రిమాండ్ విధించే అవకాశం కూడా ఉంది రోహిత్. రైట్ రవిచంద్ర, మలయాళం యాక్టర్
యాక్ట్రెస్ హనీ రోజుకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయంటూ తనను లైంగికంగా వేధిస్తున్నారు అంటూ ఒక బిజినెస్ మ్యాన్ పై కేసు పెట్టింది హనీ రోజ్. కేరళ బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్మనూరుపై ఆమె కేసు పెట్టింది. దీంతో సిట్ పోలీసులు బాబీ చెమ్మనూరును అదుపులోకి తీసుకున్నారు. వైనాడ్లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బాబీ చెమ్మనూరును కస్టడీలోకి తీసుకుని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బాబీ చెమ్మనూరుపై కేసు నమోదు చేశారు. కేరళలో బాబీ చెమ్మనూరు ఒక పేరు పొందిన వ్యాపారవేత్త. ఆయన వ్యాపారవేత్తగా ఉంటూ కొన్ని ప్రమోషన్స్ విషయంలో మాట్లాడుతూ హనీ రోజ్తో కొన్ని ప్రమోషన్స్ విషయం గురించి మాట్లాడుతూ దగ్గరైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పరిచయం పెంచుకుని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, తనని వేధించడం లాంటివి చేస్తూ ఉన్నారు. కొన్ని మెసేజెస్ రూపంలోనూ వేధించేవారు. అలాగే తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, ఇలా ఈ వేధింపులను తట్టుకోలేక హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనీ రోజ్ మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించారు. తెలుగు సినిమాల్లో కూడా హనీ రోజ్ నటించారు. 3 సినిమాల్లో హనీ రోజ్ నటించారు. హనీ రోజ్ నటించిన సినిమాలు ఆలయం సినిమాలో హనీ రోజ్ నటించారు. ఆ తర్వాత మరో తెలుగు సినిమా ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా నటించారు. అయితే ఆ రెండింటికంటే 2022లో తీసిన వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి రిలీజ్ అయింది. వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సినిమాలో నటించడంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. ఇప్పుడు హనీ రోజ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఒక వ్యాపారవేత్త అంటూ కంప్లైంట్ చేయడంతో అటు తెలుగు, తమిళ, మలయాళం సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఈ కేసు సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బాబీ చెమ్మనూరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతేకాదు నటి దగ్గర నుంచి కూడా చాలా సమాచారాన్ని డిజిటల్ రూపంలో కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా తను వేధింపులకు గురి చేశారు అనే పక్కా సమాచారం పోలీసుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.